నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని అన్ని గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను మొదలుపెట్టడం జరిగిందని ఏపీఓ ప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులు డిసెంబర్ మాసంలో ప్రారంభించాలని అధికారులు తెలిపినప్పటికీ కాలువలలో నీరు ఉన్నందున జనవరి మాసంలో ప్రారంభించామని, ప్రస్తుతం కాలువలలో నీరు ఇంకిపోవడం వల్ల పూడిక తీసివేసే పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనికి సంబంధించి మేము ఇవ్వబడిన కొలతలలో ఒక మనిషికి కాలువలలో 2 మీటర్ల పొడవు, వెడల్పు ఉన్నంతలో అడుగు లోతు మట్టిని తవ్వి తీసివేయాలి. అలా చేసిన ఒక్కరోజు కూలీ 300 వస్తుంది కనుక జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పిన ప్రకారం పనిచేసి 100 రోజుల పనిదినాలు పొందే అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని ఏపీఓ ప్రతాప్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ సదవకాశాన్ని కల్పించే ప్రభుత్వం వారికి కూలీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు, కూలీలు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు లింకన్. నేను రుద్రవరం ఫీల్డ్ అసిస్టెంట్ను. ఉపాధి హామీ పథకం కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఉపాధి పథకం కింద ప్రతి గ్రామాల్లో ప్రారంభమైనందున రుద్రవరంలో కూడా ప్రారంభమైంది. అందరూ పాటించవలసిందిగా 100 రోజులు మ్యాండేట్స్ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది పని? లాస్ట్ 10 డేస్ బ్యాక్ నుండి స్టార్ట్ అయింది. ఈ ఉపాధి హామీ పథకము ఎవరి సమక్షంలో నిర్వహిస్తున్నారండి మీరు? ఈసీ సుబ్బన్న సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. అందరూ గ్రామస్తులందరూ సద్వినియోగపరచుకోవాలి. మండలంలో అన్ని గ్రామాల్లో మొదలైందా? అన్ని గ్రామాలలో మొదలైంది. అందరూ పాటించవలసిందిగా, అలాగే సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేటీలు కూడా వస్తున్నారండి? మేటీలు అందరూ వస్తున్నారు. ఉపాధి హామీ పథకం మాలాంటి పేదలకు ఉపయోగపడుతున్నందుకు ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఎన్ని రోజులమ్మా చేపట్టేది పని? ఎన్ని రోజులు వచ్చింది? 100 రోజులదా? ప్రతి ఒక్కరికి మ్యాన్ డేస్ 100 డేస్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారమ్మా? 20 డేస్ పైగానే. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రుద్రవరం మండలం ఏపీఓగా మీకు అందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా మన యొక్క ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు వర్కులు అంటే పనులు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ డిమాండ్కు అనుగుణంగా మనం కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. డిసెంబర్ నుంచే పనులు మొదలుపెట్టినప్పటికీ కూడా ఇక్కడైతే జనవరి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు కొద్దిగా వేసికర్స్ కూడా అంటే వేతనదారులు రావడానికి కూడా సుముఖంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పనులలో మరి మనకు 2 ఫోటోలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉదయమే మనము ఉపాధి హామీ పథకానికి పోయి ఆ ఉపాధి హామీ పథకంలో పోయిన వెంటనే ఎన్ఎంఎంఎస్ యాప్ అనేది మేటు ద్వారా పంపడం జరుగుతుంది. మేటు వేయలేని పరిస్థితుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కూడా వేయడం జరుగుతుంది. ఇది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చిన కొత్త సిస్టమ్ ప్రకారము మేట్ మ్యాపింగ్ అనేది జరుగుతూ వస్తుంది. దీని ప్రకారము ఫస్ట్ ఫోటో 7 గంటలకు తీసుకుంటే 4 గంటల తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే 2 ఫోటోలు మనం పంపవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి స్టేట్ సెంట్రల్ వాళ్ళు ఈ యొక్క పథకాన్ని ముమ్మరంగా చేయడానికి ఒక కొత్త పద్ధతిలో, వినూతనమైనటువంటి పద్ధతిలో ఏం చేస్తున్నారంటే ఆ మస్టర్లో ఒక మస్టర్కు మనము 10 మందిని డిమాండ్ తీసుకున్నప్పుడు ఆ 10 మంది ఒక చోట నిలబడి వారి యొక్క కళ్ళు ఆర్పినప్పుడు అప్పుడు వాళ్ళు 10 మందిని తలలు హెడ్ కౌంట్ అనేది అంటే ఎన్ని తలలు వచ్చాయి అనేది తీసుకుంటుంది. ఒకవేళ అక్కడ 8 మంది వచ్చి 10 మందిని నమోదు చేసినప్పుడు అది తీసుకోదు. కాబట్టి హాజరు అనేది పకడ్బందీగా చేస్తూ వస్తున్నారు. మరి ఈ యొక్క అంటే ఇది చేయడం వలన మనకు చేస్తున్నటువంటి పనిలో ఒక కాలువ పని చేస్తున్నాం. ఇప్పుడు మనకు జరుగుతున్న పనులు కాలువలో పుడికతీత పనులు, తర్వాత కాలువలో పుడికతీత పనులే జరుగుతున్నాయి. ఈ కాలువలో పుడికతీత పనులు చేసుకున్నప్పుడు ఒక వ్యక్తికి అంటే ఒక మనిషికి 300 రూపాయలు కూలి రావాలంటే ఒక అడుగు లోతు, 2 మీటర్లు పొడవు,
వెడల్పు వచ్చేసి అక్కడ దాన్ని బట్టి 2 మీటర్ల లేకపోతే 3 మీటర్ల అనేది పైన వెడల్పు ఉంటుంది కదా, ఆ వెడల్పు చేసుకుంటా పోయినప్పుడు మనకు 300 రూపాయలు రావడం జరుగుతుంది. ఒకవేళ అడుగు లోతు మనం తీయలేకపోతే పొడవు అనేది పెరుగుతుంది. పొడవు పెరగడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క పని తగ్గిపోతుంది. మనకు పనులు మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనకు ఇచ్చినటువంటి పనుల్లో ఆ కాలువకు సంబంధించి 1600 పని దినాలు ఉన్నప్పుడు మనకి ఇచ్చినటువంటి కొలత ప్రకారం చేస్తే మనకు పని ఆదా అవుతుంది. మనకు వచ్చే 300 రూపాయలు మనకు రావడం జరుగుతుంది. ఆ 300 రూపాయలు మనం సంపాదించుకున్నప్పుడు ఒక రోజుకు 300 రూపాయలు వస్తే ఎంత సంతోషం చెప్పండి. వారానికి 1800 రూపాయలు అవుతుంది. 1800 రూపాయలు కుటుంబంలో ఒక్కరికి 1800 వస్తే ఇద్దరు ఉన్నప్పుడు 1800 3600 వస్తుంది. మరి మనకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, ఒక్క వారానికి 3600 మనం సంపాదించగలుగుతున్నామంటే ఎంతో మరి అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి కొలతల ప్రకారం పనిచేయండి, సమయం ప్రకారం పనిచేయండి. ఒకరి బదులు ఒకరు పోవద్దు. పోతే ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొద్దిగా దయచేసి ఎందుకు చెప్తున్నానంటే వాటర్ అనేది బురద అనేది ఉంటూ వస్తుంది. కొద్దిగా పాములు కానీ ఏదన్నా అంటే జరుగుతాయని కాదు, జరగరాని ఇవి ఏమైనా జరిగితే కన్నా మనము బిల్లులు పెట్టుకోవడానికి, మెడికల్ బిల్లులు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైతే పనిపోతున్నారో వాళ్ళే పనికోండి. జాబ్ కార్డు కూడా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి జాబ్ కార్డు ఇస్తాం. దయచేసి ఒకరి బదులు ఒకరు పోవాకండి. ఈ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మనకు 847 మాత్రమే వేతనదారులు రావడం జరుగుతుంది. ఇంకా విరివిగా మనం ఉపయోగించుకోవాలా. ఆ విధంగా విరివిగా ఉపయోగించుకోవడం వల్ల మనం చేసే ఈ ఉపాధి హామీ పథకం వల్ల మనకు వనూరే గొప్పనైనటువంటి విషయాలు ఏమిటంటే సిమెంట్ రోడ్లు మనకు బాగా ముందర సిమెంట్ రోడ్లు ఉంటున్నాయి. మంచి బిల్డింగులు, అధికారులకు కావాల్సినటువంటి మంచి బిల్డింగ్లు వేసుకుంటున్నాం. మన పిల్లలకు కావాల్సినటువంటి వసతులు అంటే స్కూళ్ళకు సంబంధించి కానీ ఈ మౌలిక వసతులన్నీ ఉపాధి పథకం ద్వారా తీరడానికి చాలా చక్కగా మనము ఒక బాట ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకుంటే మరి అది మనకందరికీ, మన కుటుంబానికి మనకు మన సమాజానికి కొద్దిగా చేటుగా ఉంటుంది. కాబట్టి దయచేసి సక్రమైన పద్ధతిలో మనం ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుందాం. మనం బాగుపడదాం, మన సమాజాన్ని బాగుపడదాం, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని బాగుపడదాం. మీకు అందరికీ నమస్కారం.